ఆకలి నింపడమే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు పట్టణంలోని అన్నా క్యాంటీన్ను మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం ప్రారంభించారు. ప్రజలకు దగ్గరుండి అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, కార్మికులు, ప్రజలు ఎన్నో పనుల మీద పట్టణాలకు వస్తుంటారని, అల్పాహారం భోజనానికి వందల రూపాయలు ఖర్చవుతుంటాయన్నారు. అలాంటి పేదలకు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రజలను సంతోషపరిచేలా, వారి ఆకాంక్షలను అనుగుణంగా సుపరిపాలన అందించడం కూటమి ప్రభుత్వం బాధ్యతన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధితో పాటు అన్ని రంగాలను అభివృద్ధి బాట పట్టించి యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలలో ప్రధానమైన 5 హామీలను సంతకం చేశారన్నారు. అనంతరం అన్నా క్యాంటీన్లో అల్పాహారాన్ని మంత్రి ప్రజలతో కలిసి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. Right.